I greet you in the matchless name of Jesus Christ. అసమానమైన యేసు నామములో మీకు శుభములను తెలియజేస్తున్నాను. It's my great privilege to proclaim the word of God. దేవుని యొక్క వాక్యమును ప్రకటించడం నాకున్న గొప్ప భాగ్యము. Whenever I'm moving for gospel, సువార్త కొరకు నేను ముందుకు వెళ్తున్న ప్రతి పర్యాయము I feel joy in my heart. నా హృదయములో సంతోషమును అనుభవిస్తాను. If I got any invitation, నాకు ఎటువంటి ఆహ్వానము వచ్చినట్లయితే I feel very happy. చాలా సంతోషపడతాను. Because it's my great privilege to proclaim the gospel. ఎందుకంటే సువార్త ప్రకటించడము నాకున్న గొప్ప ధన్యత కాబట్టి. Especially ప్రత్యేకముగా God gave grace to proclaim the gospel through TV program. టీవీ కార్యక్రమముల ద్వారా సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Today I want to preach about Holy Spirit. ఈ దినాన నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడడానికి To ఇష్టపడుతున్నాను. many Christians, the Holy Spirit is a mystery. అనేక మంది క్రైస్తవులకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మర్మం వలె ఉండిపోయాడు. He is the hidden member of the Trinity. త్రిత్వంలో త్రియేక దేవునిలో మరుగైనటువంటి సభ్యుడు పరిశుద్ధాత్మ దేవుడు. We know about Father. తండ్రి గురించి మనకు తెలుసు. We know about Son of God. దేవుని యొక్క కుమారుని గురించి మనకు తెలుసు. But many don't know about Holy Spirit. కానీ అనేకులకు పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియదు. I don't know why. ఎందుకో నాకైతే తెలియదు. But today, కానీ ఈ దినాన్న in order to know the Holy Spirit, పరిశుద్ధాత్మను తెలుసుకోవటానికి you need grace of God. దేవుని యొక్క కృప నీకు అవసరము. Because it's a great truth of life. ఎందుకంటే మన జీవితాల్లో గొప్ప సత్యం అది. When you know about the Holy Spirit, పరిశుద్ధాత్మ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు it brings the potential of the spiritual life. ఆత్మీయ జీవితానికి సామర్థ్యతను అది తీసుకొస్తుంది. After receiving the Holy Spirit, పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత you can flow in the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరాలలో నువ్వు ప్రవహించగలవు. You can grow spiritually day by day. అనుదినము ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందగలవు. As I am going to preach the word of God, నేను దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తూ ఉండగా the anointing of the Lord is going to overflow in your life. నీ జీవితంలో దేవుని యొక్క అభిషేకము పొర్లి ప్రవహించబోతుంది. The anointing of the Lord is going to move in a mighty way. బలమైన విధానంలో నీ జీవితంలో దేవుని శక్తి సంచరించబోతుంది. Hallelujah. హల్లెలూయా. If we know about the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని గురించి నువ్వు as తెలుసుకున్నట్లయితే I said, you will receive more blessings. నేను చెప్పిన విధంగానే నువ్వు అధికంగా ఆశీర్వాదాలు పొందుతావు. Without Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా you cannot grow spiritually. ఆత్మీయంగా మనము ఎదగలేము. As long as you are connected to the Holy Spirit, ఎంత కాలమైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో అనుసంధానించబడి ఉంటావో you will grow spiritually. ఆత్మీయంగా ఎదుగుతాము. Hallelujah. హల్లెలూయా. There are many truths about Holy Spirit in the Bible. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేక సత్యములు ఉన్నవి. So far I have written 6 books about the Holy Spirit. ఇప్పటి వరకు నేను పరిశుద్ధాత్మ దేవుని మీద 6 పుస్తకములను రచించాను. Still I want to write many things about the Holy Spirit. ఇంకా పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేక విషయాలు రాయడానికి ఇష్టపడుతున్నాను. So what I want to say, కనుక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే there are many hidden truths about the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని గురించి మరుగైన అనేక సత్యాలున్నవి. What all Jesus done for us. యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ఏమేమైతే చేశారో Now he is functioning on that. ఇప్పుడు ఆయన వాటిపైన కార్యం జరిగిస్తూ ఉన్నారు. So without Holy Spirit, కనుక పరిశుద్ధాత్మ we లేకుండా cannot be a perfect person in salvation. రక్షణలో నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా ఉండలేవు. Today, ఇది నాన్న I want to tell about the name of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామమును నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. Altogether there are 80 names which reveal an amazing amount of information in the Bible. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆసక్తికరమైన విస్తారమైనటువంటి సమాచారంతో 80 నామములు బయలుపరచబడ్డాయి. It's a wonderful names which are blessing to us. మనకు ఆశీర్వాదకరంగా ఉండే అద్భుతమైన నామములవి. It's bringing life of Christ in us. అది మనలో క్రీస్తు యొక్క జీవితాన్ని కలిగిస్తుంది. When you declare all his names, ఆయన యొక్క నామములన్నీ మీరు ప్రకటించినప్పుడు when ఉచ్చరించినప్పుడు, you confess it, ఆయన నామములను when ఒప్పుకున్నప్పుడు, you make it own, ఆ వాటిని మీ సొంతం it చేసుకున్నప్పుడు brings lot
lot of blessings in our life. అవి మీ జీవితాల్లో ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. Today ఈ దినాన I want to preach 5 names in the Genesis. ఆది కాండంలో ఉన్న 5 నామములు నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. It talks about the Holy Spirit names. అవి పరిశుద్ధాత్మ నామముల గురించి మాట్లాడుతున్నాయి. Genesis ఆది కాండము chapter 1 verse 2. మొదటి అధ్యాయము 2వ The వచనము. Spirit above the waters. జలములపైన అల్లాడిన ఆత్మ. Because it's a wonderful name of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న అద్భుతమైన నామం. It brings lot of blessing in your life. అది మీ జీవితాల్లో చాలా ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. You know, every day I am confessing the Holy Spirit names. మీకు తెలుసా ప్రతి దినము నేను పరిశుద్ధాత్మ నామములను ఒప్పుకుంటూ ఉన్నాను. I am receiving the blessings. నేను ఆశీర్వాదాలు పొందుతున్నాను. The blessings coming like a shower. ఈ యొక్క ఆశీర్వాదాలు జల్లుల వలె నా మీదకు వస్తున్నాయి. Number 2. రెండవదిగా Genesis chapter 2 verse 7. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం. Breath of life. జీవాత్మ. It's a second name of Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి రెండవ పేరు అది. And third, మూడవదిగా Genesis chapter 6 verse 3. ఆది కాండము 6వ అధ్యాయము 3వ My వచనం. spirit. నా ఆత్మ. Number 4. నాలుగవదిగా The servant. సేవకుడు. Genesis ఆది కాండము chapter 24 verse 34. 24వ అధ్యాయం 34వ వచనము. The servant is called the Holy Spirit names. కనుక సేవకుడు అనేటువంటి ఆ నామము పరిశుద్ధాత్మ దేవునిది. And Genesis 41:38. ఆది కాండము 41వ అధ్యాయం 38వ వచనములో The Spirit of God. దేవుని ఆత్మ. All the 5 names brings 5-fold blessings in your life. ఈ యొక్క 5 నామములు కూడా నీ జీవితంలో 5 రకాలైన ఆశీర్వాదాలను తీసుకొస్తాయి. As I said, నేను చెప్పిన విధంగా the first name called the Spirit above the water. జలములపైన అల్లాడు ఆత్మ. Hallelujah. హల్లెలూయా. The Bible began with the Holy Spirit. బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మ దేవునితో ప్రారంభమైంది. Bible says, బైబిల్ చెప్తుంది Genesis chapter 1 verse 2. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో The Holy Spirit hovering above the water. పరిశుద్ధాత్మ దేవుడు జలములపైన అల్లాడుతూ ఉన్నాడు. Moving above the waters. జలములపైన కదులుతూ ఉన్నాడు. Today, ఈ దినాన there was a darkness in the beginning. ఆదిలో అంధకారం ఉండేది. The whole earth was formless. ఈ యొక్క భూమి అంతా కూడా నిరాకారంగా ఉండేది. When the Holy Spirit moved, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడాడో, when the Holy Spirit hovering, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కదిలాడో, the formless was disappeared. ఈ యొక్క ఆకారం లేనటువంటి పరిస్థితి తొలగిపోయింది. After that there is no darkness. ఆ తర్వాత ఇంకా అంధకారం లేదు. Hallelujah. హల్లెలూయా. When the Holy Spirit comes in our life, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి వస్తాడో, the darkness which we cannot face మనం with our own strength, మన యొక్క సొంత బలముతో ఎదుర్కోలేని అంధకారము it will disappear. అది అదృశ్యమైపోతుంది. Today, ఈ దినాన even God's children దేవుని ప్రజలైనప్పటికీ కూడా living in the darkness, అంధకారంలో నివసిస్తున్నారు. they are totally covered by darkness. వారు సంపూర్ణంగా అంధకారముతో కప్పబడి మరుగు చేయబడిన పరిస్థితిలో ఉన్నారు. Today, ఈ దినాన how the darkness will remove from the people, ప్రజల మీద నుండి ఆ అంధకారం ఏ విధంగా తొలగింపబడుతుంది? unless the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడకపోతే the darkness will not go from the people. ప్రజల జీవితాల్లో నుండి అంధకారము తొలగిపోదు. It will not move from the people. అది ప్రజల జీవితాల్లో నుండి కదలదు. Today, ఈ దినాన you must know how the people are living in the darkness. ప్రజలు ఏ విధంగా అంధకారంలో ఉంటున్నారో మనం గ్రహించాలి. The main reason is, ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే 2 Corinthians chapter 4 verse 4 says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెప్తున్న మాట, because the Satan blinded the people. ఎందుకంటే సాతాను ప్రజలకు గ్రుడ్డితనాన్ని కలిగించాడు కాబట్టి. He hidden the true God. నిజమైన దేవుణ్ణి దాచిపెట్టాడు వారింది. If you are unknown for Christ, నీవు క్రీస్తుని ఎరుగనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, you are in the darkness. నీవు అంధకారంలో ఉన్నట్టే. You know, some people say we are Christian, కొంతమంది ప్రజలు మీకు తెలుసా వాళ్ళు చెప్తుంటారు మేము క్రైస్తవులము అని. but really they don't know real Christ. కానీ నిజంగా వారి జీవితాల్లో క్రీస్తు యొక్క నిజత్వం వారికి తెలియదు. So what we will call them? కనుక వారిని మనం ఏమని పిలుస్తాం? They are blind people. వారు గ్రుడ్డివారు. Those do not see God. ఎవరైతే దేవుణ్ణి చూడలేరు They are in the darkness. వారు అంధకారంలో ఉన్నారు. If you are in the darkness, నీవు అంధకారంలో ఉన్నట్లయితే you will put into hell. ఆయన నిన్ను నరకానికి నెట్టి వేస్తాడు. You know what is the great sin in the world? ఈ యొక్క లోకంలో గొప్ప పాపం ఏమిటో మీకు తెలుసా?
If you do not know about real God, it's a sin. నిజమైన దేవుని గురించి నీకు తెలియకపోతే అది పాపము. Who is real God? ఎవరు నిజమైన దేవుడు? Jesus only real God. యేసుక్రీస్తే నిజమైన He దేవుడు. is the only way ఆయనే to reach heaven. పరలోకానికి వెళ్ళడం ఆయన ఉన్న ఒకే ఒక్క మార్గము. He is the only way to go to Father. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆయనే ఒకే మార్గము. God appointed Jesus only. దేవుడు యేసును మాత్రమే నియమించి ఉన్నాడు. He is the appointed one. ఆయనే నియమింపబడినటువంటి వాడు. He is the appointed one. ఆయనే నియమింపబడినటువంటి వాడు. God appointed Jesus for us. దేవుడు యేసును మన కొరకు నియమించి ఉన్నాడు. Today ఇది నాన్న you must taste salvation of God. దేవుని యొక్క రక్షణను రుచి చూడాలి. You must taste the healing of Jesus. యేసు యొక్క స్వస్థతను రుచి చూడాలి. You must know the real God of this world. ఈ యొక్క లోకం యొక్క నిజ దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి. He came only as a savior. ఆయన రక్షకుడిగా మాత్రమే వచ్చాడు. He is not established any religions. ఆయన ఎటువంటి మతాన్ని ప్రారంభించలేదు, స్థాపించలేదు. He came to show the way. ఆయన మార్గమును చూపించడానికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Today I want to pray for you. ఇది నాన్న నీ కొరకు నేను ప్రార్థన చేయడానికి If you ఇష్టపడుతున్నాను. are in the darkness, నీవు అంధకారంలో ఉన్నట్లయితే ask God to deliver. నిన్ను విడిపించమని దేవుణ్ణి అడుగు. The presence of the Lord is coming upon you. దేవుని యొక్క సన్నిధి నీ మీదకి వస్తున్నది. Ask forgiveness. క్షమాపణ కోరండి. I want to pray for you. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. Thank you, Jesus. యేసు వందనాలు. Dear loving Father, ప్రియమైన ప్రేమ కలిగిన తండ్రి, I am coming to your holy presence. నీ పరిశుద్ధ సన్నిధికి మేము వస్తున్నాను. You are the God of hope. నీవు నిరీక్షణకు కలిగిన దేవుడు ప్రభువా. Lord, I pray for them, Lord. అయ్యా వింటున్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. Those who hearing my message, ఎవరైతే నా వర్తమానాన్ని వింటున్నారో I am praying for them, Lord. వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. Right now, ఇప్పుడే I break all the tormenting of the devil in the name of Jesus. వేధిస్తున్న అపవాదులన్నిటిని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Remove all our formless life. ఆకారం లేనటువంటి మా జీవితాన్ని తొలగించండి. We have so many emptiness in our life. మా జీవితంలో చాలా శూన్యతను కలిగి Many ఉన్నాం. areas became the emptiness now. అనేక అనుభవాల్లో అనేక పరిస్థితుల్లో శూన్యత కలుగుతుంది ప్రభువా. In many areas we are living in darkness. అనేక కోణాల్లో అంధకారంలో ఉండిపోతున్నాం. Right now, ఇప్పుడే the Spirit of the Lord is coming. దేవుని ఆత్మ దిగి వస్తున్నది. The anointing of the Lord is coming. దేవుని అభిషేకం వస్తున్నది. The power of the Lord is coming. దేవుని శక్తి వస్తున్నది. Lord Jesus, ప్రభువైన యేసు, right now I release the power of God, Lord. ఇప్పుడే దేవాని శక్తిని విడుదల చేస్తున్నాను. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి. Release your presence, నీ Lord. సన్నిధిని విడుదల చేయండి ప్రభువా. We give all the glory. నీకే మహిమను చెల్లిస్తున్నాం. If anyone in the darkness by sickness and diseases, అనారోగ్యము వ్యాధుల చేత కలిగిన అంధకారంలో ఎవరైనా ఉన్నట్లయితే right now I bind it in the name of Jesus. వాటిని యేసు నామములో I బంధిస్తున్నాను. release the presence of God in the name of Jesus. ఇప్పుడు యేసు నామములో దేవుని సన్నిధిని విడుదల చేస్తున్నాను. We give all the glory to you. నీకే మహిమను చెల్లిస్తున్నామయ్యా. We ask in Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము. Amen. ఆమేన్. Hallelujah. Amen. Hallelujah.